ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహానాడు కార్యక్రమం మంగళగిరిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు మొదటి రోజు ప్రసంగం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దర్శిత్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. దర్శిత్ గారు, మీరు అంటే చిన్నప్పటి నుండి టీడీపీలో 17 ఏళ్ల వయసు నుంచే ఇక్కడ కొనసాగుతున్నారని తెలుస్తుంది ఒక యువ లీడర్గా. అసలు ఆ వయసు నుంచే మీకు అసలు ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఈ పార్టీలో మీకు నచ్చింది ఏంటి అసలు? అంటే తెలుగువాడికి ఒక గుర్తింపు లేని రోజుల్లో నాకు ఓ రాష్ట్రం ఉంది, నాకు ఓ భాష ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి పరిస్థితుల్లో తెలుగువాడికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చి ఆత్మగౌరవాన్ని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కాపాడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన విజనరీ పరిపాలనతో ప్రతి ఒక్క యువతకి కూడా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మరి రాష్ట్రంలో పేదింటి బిడ్డలు కూడా మరి విదేశాలకు వెళ్ళి అక్కడ 6 అంకెల జీతం సంపాదిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆకర్షితున్నాయి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తూ ఉన్నాడు, వాటికి వ్యతిరేకంగా పోరాడాలి, తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడాలన్న ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. మరి ఒక కార్యకర్తగా ఉన్నటువంటి నాకు 2 సార్లు మహానాడు వేదిక మీద మాట్లాడే అవకాశం ఇవ్వటం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. అయితే మొదటి రోజు మహానాడు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇందులో ఈ మహానాడులో ఎటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టారు? అసలు ఎటువంటి అంశాలు పరిగణలోకి వచ్చాయి? అంటే గత 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలని తీసుకుందో ఈ మహానాడులో సమగ్రంగా చర్చించి రాబోయే రోజుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి సమర్థవంతంగా అనే దాని మీద ఈరోజు అనేక తీర్మానాలని మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించి మరి కార్యకర్త అధినేత అనే ఒక కాన్సెప్ట్ని లోకేష్ గారు గతంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా పేదల సేవలో చేసినటువంటి కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా ఏం చేసామనేది కానివ్వండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్త్రీ శక్తిని ఈ మహానాడుకి ప్రత్యేకంగా ఒక థీమ్ తీసుకొని మరి మహిళా శక్తిని గౌరవించడానికి స్త్రీ శక్తి థీమ్ పెట్టుకోవడం కానివ్వండి, ఇట్లా వివిధ అంశాల మీద ఈరోజు మొదటి రోజు చర్చ అయితే జరిగిందండి. ఈ మహానాడు కార్యక్రమంలో టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకోవడం, ఘన విజయాలని గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలో మహానాడు జరుగుతున్న సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మహానాడు కాదు ఇది దగానాడు అని కొన్ని కౌంటర్స్ వేయడం జరిగింది. దీని గురించి అసలు ఏమంటారు? అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి అలవాటు. తన సొంత చిన్నాన్ని చనిపోతే, గొడ్డలు వేటితో చనిపోతే గుండెపోటుని చిత్రీకరించినటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి వాళ్ళు ఏదో విమర్శ చేశారని మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీగా ఉండే అర్హత కూడా లేదని ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 11 సీట్లు పరిమితం చేశారు. అయినప్పటికీ బుద్ధి రాకుండా అసెంబ్లీ ఎగ్గొట్టి వీళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి యాజ్ అన్ ఎమ్మెల్యే చెప్పొచ్చు. ఆయన ఆ పని చేయడు. ఎందుకంటే నిజంగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి అక్కడేం లేవు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో బాధపడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి పని లేదు. పక్క రాష్ట్రాల్లో బెంగళూరులోనో లేదంటే హైదరాబాద్లోనో ఆయన ప్యాలెస్లో ఉండటం తప్పించి ఆయనకు వేరే పనిపాటు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని ప్రజలు పట్టించుకోవట్లేదు, తెలుగుదేశం పార్టీ కూడా పట్టించుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి రోజు మహానాడు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక రెండో రోజు అందులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అసలు రేపు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? రేపు ఏ అంశాలు పరిగణలోకి రావచ్చు? అంటే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆ యుగ పురుషుడికి ఒక ప్రత్యేకమైనటువంటి నివాళి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి తీర్మానాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే ఒక తీర్మానాన్ని కానివ్వండి, అదేవిధంగా రేపు ముగింపు సభలో రాజకీయ తీర్మానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టి ఈ మహానాడుని ఏదైతే హైబ్రిడ్ మోడల్లో చేశామో, కొంతమంది నేరుగా పార్టీ ఆఫీస్ నుంచి హాజరైతే 1875 క్లస్టర్స్ నుంచి కార్యకర్తలు నాయకులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితుల్లో మరి ఇది గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కేటటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో వీటన్నిటికి సంబంధించి రేపు చర్చ జరిపిన తర్వాత ఈ మహానాడిని గ్రాండ్ సక్సెస్గా రేపు ముగించుకోబోతా ఉన్నాం. మొత్తం మీద ఈ వేడుకలో మొత్తం దాదాపు 30 మంది, అత్యంత పరిమితంగా 30 మంది. టీ బ్రేక్ కూడా వీళ్ళు కలిసి టీ బ్రేక్ ఒక 15 నిమిషాలు, అలాగే లంచ్ బ్రేక్కి 30 నిమిషాలు మాత్రమే సమయం తీసుకొని సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా సమయమంతా మహానాడు మీద దృష్టి పెట్టి భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ విధంగా అత్యంత వైభవంగా నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎంతో సమాయత్తంగా ఎంతో సీరియస్గా ఈ మహానాడును నిర్వహించడం జరిగింది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.